హలో అండి, అందరికీ నమస్కారం. హరిద్వార్లో మేము కూడా వనభోజనాలు ప్లాన్ చేసాము. మేము లోకేష్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మన సౌత్ ఫ్యామిలీ అనమాట. మాతో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఫ్యామిలీ, అలాగే మా ఫ్రెండ్ ఒక ఫ్యామిలీ అనమాట. మొత్తం 4 ఫ్యామిలీలు ప్లాన్ చేసుకొని గుడికి బయలుదేరాం. గుడిలో అన్నీ వండుకొని వచ్చాము. అక్కడ దర్శనం చేసుకొని భోజనం చేయాలన్నమాట. అక్కడ హరిద్వార్లో ప్రాచీన మందిరాల్లో ఈ శ్రీదేవి అమ్మవారి గుడి అనమాట. ఇది అడవిలో ఉంటుంది అనమాట అమ్మవారి గుడి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టరని చెప్పాను, చేశారా స్వీట్లు తీసుకొస్తారు. అవి నైవేద్యంగా పెట్టేసి మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారనమాట అమ్మవారికి. గుడి ఎదురుగానే మనకి శివలింగం ఉంటుంది, మనం అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత గుడి సైడ్ నుంచి వెళ్ళంగానే పైన కాళికామ్మవారి గుడి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటాం. పైనుంచి అండి అసలు వ్యూ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకుని అలా ప్రశాంతంగా కూర్చొని చూడాలనిపిస్తుంది అనమాట. అసలు అంత అద్భుతంగా సీనరీ ఉంటుంది అనమాట. హరిద్వార్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. పైన దర్శనం చేసుకుని కిందకి రాగానే మా హస్బెండ్ ఇచ్చారనమాట, ఇవి చూడు లోపల ఏముంటాయో అని. సరే ఏంటా అని చూస్తే ఇది రుద్రాక్షల చెట్టు అంట. రుద్రాక్షలు కింద పడ్డాయి. సరే లోపల రుద్రాక్ష ఉంటుందేమో అని చూసాను. అయితే పచ్చిది కదండి, ఇంకా రుద్రాక్షలు అయితే అవ్వలేదు, ఇంకా టైం పట్టిద్దంట. పచ్చి పచ్చిగా ఉంది, ఏం లేదు లోపల. ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ సెట్ చేస్తా అంటే ఒక ఆయన వచ్చి ఇటు నుంచి ఏనుగులు వచ్చే ప్రమాదం ఉంది, ఇక్కడ కాదు వేరే ప్లేస్లో కూర్చుండి అని చెప్తున్నాడు ఆయన. నిజంగా ఏనుగులు వస్తాయో లేకపోతే వాళ్ళు భయపడుతున్నారో అర్థం కాలేదు. ఎందుకని రిస్క్ ఎందుకు అని చెప్పి వేరే ప్లేస్కి వచ్చి సెట్ చేసేస్తాము అన్ని. ఇక్కడ కూర్చున్న తర్వాత అసలు బాగా ఫుల్గా ఆకలేసేస్తుంది. సరే ముందు యుద్ధం వేయటం అనగానే అందరూ పెరుగువడ అన్నారు. పెరుగువడ మా ఆయన చేశారండి, ఆయన స్పెషలిస్ట్ పెరుగువడ చేయడంలో. ఆల్రెడీ ఆ బకెట్ సగం ఖాళీ అయిపోయింది అనమాట. అందరూ తిన్నారు, ఇంకా కావాలని పెట్టించుకుంటున్నారు. చాలా బాగుంది. అందరూ 100 to 100 ఇచ్చారనమాట దహివడకి. నార్త్ సైడ్ పెరుగువడలు అయితే ఆ చట్నీలు ఈ చట్నీలు కిచిడి చేస్తారు, కానీ సౌత్ పెరుగువడ అద్దరిపోయిందని చాలా నచ్చింది అన్నారు అందరూ. ఉసిరికాయ పచ్చడి, టమాటా వంకాయ, బిర్యానీ, పులిహోర, आलू कुरमा, बीच में डिस्टर्ब नहीं करते, चक्कर पोंगल और चक्कर पोंगल मतलब मीठा चावल, हाँ पूरी, पोंगली, रायता, వైట్ రైస్, వైట్ రైస్. అన్నీ వడ్డించేటప్పుడు వీడియో తీయలేకపోయామండి, ఎందుకంటే వడ్డించే బిజీలో ఉన్నాము అందరం. లోకేష్ అనే మన తెలుగు ఫ్యామిలీ అనమాట, వీళ్ళు నార్త్ ఫ్యామిలీలు, వాళ్ళ పిల్లలు. ఇంకా అందరం కలిసి వాళ్ళు తిన్నారు. లేడీస్ మేము తినలేదన్నమాట, వాళ్ళకి వడ్డిస్తున్నాము. తర్వాత మేము తిందామని కూర్చుంటున్నాము. అయితే ఆంటీ మాకు వడ్డిస్తున్నారు అనమాట. మన లొకేషన్ అనే వాళ్ళ అత్తగారు, శాంతి గారు వాళ్ళ అమ్మగారు అనమాట. ఆంటీ మాకు అందరికీ వడ్డిస్తున్నారు. చాలా హ్యాపీగా, చాలా సరదాగా గడిచిపోయిందండి. తర్వాత అందరం తంబోలు ఆడడం, పిల్లలేమో క్రికెట్ ఆడారు, ఆటలు చాలా ఆటలు ఆడారు వాళ్ళు. చాలా వరకు నేను వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి వీడియోలు చాలా తక్కువ తీసి ఎంజాయ్మెంట్ మీద దృష్టి పెట్టాము. లొకేషన్ అన్నీ ఫుడ్ అయిపోయిన తర్వాత అందరికీ చక్కగా కిల్లీలు కట్టించారు. ఫుల్గా తినేసి అన్ని ఆటలు ఆడేసి ఇక రిటర్న్ అయిపోయాం ఇంటికి.